ఏదైతే ఈవీఎం మిషన్లోనో మాకు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారమే మేము ఇక్కడ రీవెరిఫికేషన్ చేస్తాం తప్పించి మీరు అడిగే క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వలేమంటే మేము అపోజ్ చేస్తాం దానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే మేము అడిగింది ఎందుకు బ్యాటరీ ఛార్జీ పెరిగింది, 12 అవర్స్ వర్క్ చేసింది, తర్వాత ఒక 25 days స్టాండింగ్ మోడ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు చేసినా కూడా 99% కనిపిస్తుంది కనుక దానికి సంబంధించిన వరకు ఏమన్నా చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా సరైన ఆన్సర్ ఈసీ ఇవ్వలేకపోతుంది. దీనికి ఈసీ ఈ ప్రజాస్వామ్యంలోని ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంది. ఈసీ దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఈసీకి ఉంది. ఆ ఈసీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. నిన్నటి నుంచి కూడా ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మేము అడిగిన దానికి ఒకటి, మేము వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఒకటి, అది ఏ విధానికి కూడా రిలవెంట్గా లేదు కనుక మళ్ళీ మేము దీని మీద కోర్టుకి వెళ్ళి ఆలోచనతో ఉన్నామని చెప్పి దాని దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా ఈవీఎంలో, ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ దేశంలో చర్చ జరుగుతుంది దీని మీద. ఎందుకంటే ఈవీఎం హ్యాంకింగ్ అవుతున్నాయి, ఇదేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు ఒక ఆలోచన ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. ఒకటి కాదండి ఇది. దాని మీద కూడా మాకు కూడా ఒక అనుమానం వచ్చే దీని మీద ఏమో ఒక కావాలని చేద్దామని చెప్పి పెట్టాం. సుమారు 1400 ఓట్లు పోల్ చేసిన తర్వాత 80%కి వచ్చిందండి. మరి 80%కి వచ్చిన తర్వాత మళ్ళీ 21 days ఉంచిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు చెక్ చేయమని చెప్పి మేము కోరడం జరిగితే ఆటోమేటిక్ కొంచెం ఛార్జింగ్ తగ్గుతుంది కాబట్టి మరి ఛార్జింగ్ తగ్గినప్పుడు కౌంటింగ్లోనేమో 99% అలాగే ఛార్జింగ్ చూపెడుతుంది బ్యాటరీ. అది మాది అనుమానం. ఇది అన్నీ రాష్ట్రం అంతా దేశం అంతా కూడా ఈవీఎంల మీద అనుమానం ఉంది కాబట్టి దీని మీద పెద్ద చర్చ జరగవలసిన అవసరం అంతేనమాట. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఈసీ కూడా దీని మీద అనుమానం నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది ఈరోజు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశంలోనేమో ఓటు అనేది చాలా ప్రభుత్వమైనది మనది. కాబట్టి ఆ ఓటేసే వ్యక్తి నా ఓటు ఆ పార్టీకి పడిందా లేదా అని చెప్పి ఈరోజు ఆలోచన చేసినప్పుడు ఈరోజు చెప్పవలసిన బాధ్యత ఈరోజు ఎన్నికల కమిషన్కి ఉంది ఈరోజు.